హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 13th. సో దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా మిస్టేక్ ఎక్కువ చేసే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ నేను మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందరూ తప్పకుండా వీడియోని చూడండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో మన డే 12లో మనం లాస్ట్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అటార్నీ జనరల్కి సంబంధించిన ఏజీ ఉంటాడు కదా, అటార్నీ జనరల్ సంబంధించిన ఆర్టికల్ ఏదని అడిగాము. సో దాని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 76 ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్కి సంబంధించిన ఆర్టికల్. సో దాని ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను. అదేవిధంగా ఈ వీడియోలో కూడా ఎండ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాను. దానికి ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్ చేసే స్కోప్ ఉన్న క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మన దరిద్రం ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఇక్కడే అవుతుంది. అన్ని చాలా హార్డ్ ఉన్న క్వశ్చన్స్ మనం పెట్టేస్తాం, కానీ చిన్న మిస్టేక్, గొప్పవాడు ఎవరని అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్లో. అదేవిధంగా ఆర్డర్ అడుగుతున్నాడు, ఇప్పుడు మగధను పాలించిన ఆర్డర్ సీక్వెన్స్ ఏందని, అట్లాంటి క్వశ్చన్స్ మిస్టేక్ చేయకండి, మిస్ కాకండి. సో దానికోసం మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 1, ఇండో గ్రీకులలో అతి గొప్పవాడు మినండర్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఇండో గ్రీక్స్ మినండర్. ఆప్షన్ 2, గాంధార శిల్పకళ కన్వల కాలంలో ప్రారంభమైంది. గాంధార స్కల్ప్చర్ బిగేన్ డ్యూరింగ్ ద కాన్వా పీరియడ్. ఆప్షన్ 3, శకులు టొకారియన్ తెగకు చెందినవారు. ది షెకాస్ వేర్ ఫ్రమ్ ది టొకారియన్ ట్రైబ్. ఆప్షన్ 4, శకులలో అతి గొప్పవాడు రుద్రదాముడు. ది మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ షెకాస్ రుద్రదాముడు. సో ఎనాలిసిస్ చేద్దాం. ఇండో గ్రీకులలో అతి గొప్పవాడు మినండర్. సో మనకు ఆప్షన్లో ఏమిస్తారంటే మినండరా, డెమిట్రియాసా. మరి డెమిట్రియాస్ ఎవరంటే, డెమిట్రియాస్ ఈ ఇండో గ్రీకులను మొట్టమొదటి దండయాత్రికుడు. ఇండో గ్రీకుల మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరంటే డెమిట్రియాస్. సో మరి గొప్పవాడు ఎవరంటే మినండర్. ఇది కరెక్టే ఫ్రెండ్స్. సో ఈ గాంధార శిల్పకళ అనేది వెరీ వెరీ ఫేమస్, ఎందుకంటే మనకు చాలా ఈ మన ఆర్ట్ అండ్ కల్చర్ దీని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. మరి ఇది ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, చూద్దాం. శకులు అనేవాళ్ళు టొకారియన్ తెగకు చెందినవారు. సో దీనిలో నుంచే ఈ వంశం వాళ్ళే చైనా వాళ్ళు ఉంటుంది కదా, చైనా వాళ్ళని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్. వీళ్ళు ఏ తెగ అనేది, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఈ తెగ ఏందని అడిగారు ఇంతకుముందు, టొకారియన్ తెగ. ఓకే, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి ఇందులో గొప్పవాడు ఎవరంటే రుద్రదాముడు శకులలో. ఓకే, ఇది కూడా ఫ్రెండ్స్ కరెక్టే ఫ్రెండ్స్. మరి గాంధార శిల్పకళ అనేది ఎవరి కాలంలో ప్రారంభమైందంటే కన్వుల కాలంలో కాదు ఫ్రెండ్స్, ఇండో గ్రీకుల కాలంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇండో గ్రీకుల కాలంలో గాంధార శిల్పకళ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కొంతమంది కామెంట్ చేస్తారు, కొంత సిల్లీ క్వశ్చన్స్ వస్తాయా సార్, రావా సార్ అది అని అడుగుతున్నారు. ఈ సిల్లీ క్వశ్చన్స్లోనే మీకు ఒక మార్క్ మిస్ అవుతుంది. ఆ ఒక్క మార్కే మీ లైఫ్ టర్న్ చేస్తుంది, గుర్తుంచుకోండి. కాబట్టి అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వడం, ఓవర్ థింకింగ్ చేసి మార్క్స్ మిస్ చేసుకొని జాబ్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బాధ ఏందో నాకు కూడా తెలుసు. కాబట్టి మిస్టేక్ చేయొద్దని ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఒకటి ఇస్తున్నాను, చూడండి. ఓకే, నెక్స్ట్, జూనాగఢ్ శాసనం వేయించిన వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద పర్సన్ హూ రోడ్ ది జూనాగఢ్ ఎడిక్ట్? ఆప్షన్ 1 మావూజ్, ఆప్షన్ 2 సహపానుడు, ఆప్షన్ సి రుద్రదాముడు, ఆప్షన్ డి రిషభదత్తుడు. ఈ మొత్తం వీళ్ళంతా ఏ రాజవంశానికి చెందిన వాళ్ళంటే వీళ్ళు శకులకు చెందిన వారు ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా శకులు, లాస్ట్ క్వశ్చన్, టొకారియన్ తెగకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ శకులలో చెందిన రాజులు. వీళ్ళ గొప్పవాడు రుద్రదాముడు. సో ఈ జూనాగఢ్ శాసనాన్ని వేయించింది కూడా ఆప్షన్ సి రుద్రదాముడు. ఈ మరి ఇంతకుముందు మన ఇది క్వశ్చన్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లలో కూడా వచ్చింది. ఇది దేని గురించి అంటే మనకి సుదర్శన తటకం ఉంటుంది కదా, సుదర్శన సరస్సుకి రిపేర్ చేయించిన వారి గురించి, దాని గురించి ఈ జూనాగఢ్ శాసనంలో వివరించడం జరిగింది. ఓకే, సో చాలా టైం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది, ఒక్కసారి కాదు చాలా రిపీటెడ్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. ఎవరు వేయించారంటే రుద్రదాముడు. దేని గురించి అంటే సుదర్శన సరస్సు గురించి తెలియజేయడం జరుగుతుంది. దీని యొక్క ఇంకో ఫేమస్ ఏంటంటే మొట్టమొదటి సాంస్కృత శాసనం ఇది, గుర్తుంచుకోండి. మొట్టమొదటి సాంస్కృతిక శాసనం ఏదని కూడా అడుగుతారు. మొట్టమొదటి సాంస్కృత శాసనం ఏదని కూడా అడుగుతారు. జూనాగఢ్ శాసనం ఎవరు వేయించారంటే రుద్రదాముడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సైన్స్ నుంచి క్వశ్చన్.
నీటిలో చర్మం ద్వారా, భూమి మీద ఊపిరితిత్తుల ద్వారా, లార్వా దశలో మొప్పల ద్వారా శ్వాసించే జీవి ఏది? విచ్ ఆర్గాన్స్ బ్రీతెస్ త్రో స్కిన్ ఇన్ వాటర్, లంగ్స్ ఆన్ ల్యాండ్ అండ్ గిల్ ఇన్ ద లార్వల్ స్టేజ్? ఆప్షన్ 1 జలగ, లీచ్. ఆప్షన్ 2 మొసలి, ది క్రొకడైల్. ఆప్షన్ 3 తాబేలు, ది టర్టల్. ఆప్షన్ 4 కప్ప, ది ఫ్రాగ్. సో దీన్ని ఏంటంటే నీటిలో ఉన్నప్పుడు చర్మంతోని, అదేవిధంగా భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులతోటి, అదేవిధంగా లార్వా దశలో ఉన్నప్పుడేమో మొప్పల ద్వారా స్వాదిస్తుంది. మరి ఏది ఈ జీవి అంటే ఆప్షన్ 4 కప్ప. ఓకే, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, మానవులో జరుగు శ్వాసక్రియ రకం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. వాట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ హ్యూమన్స్? ఆప్షన్ 1 వ్యాపనం, స్ప్రెడ్. ఆప్షన్ 2 పుప్పుస శ్వాసక్రియ అంటే పుల్మనరీ రెస్పిరేషన్ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది కదా అది. ఆప్షన్ 3 జల శ్వాసక్రియ, ఆక్వాటిక్ రెస్పిరేషన్. ఆప్షన్ 4 మొప్పల శ్వాసక్రియ, గిల్ రెస్పిరేషన్. సో మనది ఊపిరితిత్తుల ద్వారా కాబట్టి పుల్మనరీ రెస్పిరేషన్ అంటే పుప్పుస శ్వాసక్రియ. ఆప్షన్ 2 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ నుంచి. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:8, వాటి మధ్య తేడా 115 అయినా వాటిలో చిన్న సంఖ్య ఏది? అంటే ఆల్రెడీ మనం యావరేజ్ టాపిక్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇగో రేషియోస్ టాపిక్స్ రన్ అవుతుంది. అదేవిధంగా ఇందులోనే నెక్స్ట్ రేషియోస్తో పాటు ప్రపోర్షనేషన్ అండ్ ప్రపోర్షనేషన్ ఉంటుంది కదా, ప్రపోర్షనేట్ ఉంటుంది కదా, అందులో ఇప్పుడు 3 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. 3 అయిపోతే నెక్స్ట్ టాపిక్ కవర్ చేస్తాను. ఓకే, the ratio between two numbers is 3:8. The difference between them is 115. Which of them is the smallest number? ఇగో రేషియో ఎంత 3:5. వాటి మధ్య తేడా అంటే ఎంత తేడా? ఇగో ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది? 5 అనేది 115 అవుతుంది. ఓకే, అంటే ఎంత అంటే ఇప్పుడు ఇగో 23 × 5 ఎంత అవుతుంది? 3 5 15, 5 2 10, 1 15. అంటే 5 పార్ట్స్ 115 అయితే 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ 23. ఓకే, సో మనల్ని స్మాలెస్ట్ నెంబర్ అడిగిండు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇగో 3తోని ఇంటూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3 × 23 అంటే 23 60, 3 9 అంటే 69. ఓకే, స్మాలెస్ట్ నెంబర్ అప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ 3 69. కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది, అది ఈ రూపంలో ఉంటుంది, చూడండి మీరు ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రపోర్షనేట్ నుంచి. ఇగో 6th క్వశ్చన్ ఇందులో మన సిరీస్లో. 0.12, 0.21, 8 ల యొక్క 4వ అనుపాతం ఎంత? ఇది ఇంతకుముందు క్వశ్చన్ ఏమో రేషియోస్ నుంచి, ఇది ప్రపోర్షనేట్ నుంచి. వాట్ ఈస్ ద 4th రేషియో ఆఫ్ 0.12, 0.21, 8? అంటే ఇగో 4th ప్రపోర్షన్ ఇగో AD = BC. ఇప్పుడు మనకు 4th ప్రపోర్షన్ అంటే ఏంది? ఇగో D కావాలి కదా, 4th అంటే డిఏ కదా. ఇప్పుడు A అంటే ఎంత? ఇగో 0.12 ఇంటూ D = B ఎంత? 0.21 ఇంటూ C ఎంత? 8. ఇగో A ఇది B, ఇది C. అప్పుడు మనం D అడిగాడు. సో ఇగో ఈ పాయింట్ 2 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేద్దాం, వేరు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇగో 3 టేబుల్ తోటి 3 4 జా, 3 7 జా, 4 1 జా, 4 2 జా. అప్పుడు D = 7 2 జా 14. ఓకే, అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఆప్షన్ C 14. ఓకే, 4th ప్రపోర్షన్ ఏంటంటే ఆప్షన్ D = 14 అంటే ఆప్షన్ C 14 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ C. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రీజనింగ్ నుండి క్వశ్చన్ ఫ్రెండ్స్. సెలెక్ట్ ది లెటర్ క్లస్టర్ పేర్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ఏ సిమిలర్ రిలేషన్ టు ది వన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పేర్స్ ఆఫ్ లెటర్స్ క్లస్టర్స్ గివెన్ బిలో. ఇగో ఇది ఇట్లా అయింది. GKI ఏమవుతుంది ఫ్రెండ్స్? MQO అవుతుంది. ఓకే, G అంటే 7 అంటే ఇది 7, ఇది 13 అంటే +6 అయింది కదా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ K K అంటే 11, Q అంటే 17 అంతే కదా. ఇగో Q ఇట్లా ఉంది కదా, ఇక్కడ 7 వస్తుంది, 17 అని చెప్పాను కదా మీకు ఫస్ట్ క్లాస్లో. ఓకే, +6 అవుతుంది. అదేవిధంగా I అంటే 9, ఇది 15
అంటే +6 అవుతుంది మళ్ళీ ఇది కూడా అట్లా, అంటే +6 +6 +6 అన్నిటికీ. సో ఇక్కడ చూద్దాం, ఇది సి అంటే 3, ఇది ఐ అంటే 9 +6, జి అంటే 7, ఎం అంటే 13 +6, ఈ అంటే 5, కే అంటే 11 అంటే +6. సిరీస్ +6 +6 +6లో మూవ్ అవ్వాలి, +6 +6 +6. సో మనకి ఇక్కడ ఎల్ అంటే 12, ఓకే, ఎల్ అంటే 12, ఇది 18 అంటే +6 అయింది. ఇప్పుడు ఆర్ అండ్ పి అంటే 16, ఇది వి అంటే 22, ఇగో ఇదొక 2 ఇదొక 2 అని చెప్పాను కదా, వికి 22. ఇప్పుడు ఎన్ అంటే 14, టీ అంటే 20 +6, అన్ని +6 +6 అవుతుంది కాబట్టి ఆప్షన్ ఇదే 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు హెచ్ ఎంత ఉంది, 8, ఎన్ అంటే 14, ఇక్కడ +6 అయింది, ఎల్ 12, 18 +6 అయింది, జే అంటే 10, 15, ఇక +5 అవుతుంది కాబట్టి ఇది కాదు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, +6 +6 +6 రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇగో 29:43, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఇస్ సిమిలర్ టు ద అబోవ్ ఎక్స్ప్రెషన్? 83:76, 97:100, 59:64, 59:83. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇట్లా చూడండి ఒకసారి. 1 అయితే 30 + 30 14 వస్తుంది. 14 ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేదు. సో నెక్స్ట్, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. సో ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇది ప్రైమ్ నెంబర్స్ 59, 83. సో ఇదే ఆన్సర్. ఓకే, అట్లా మీకు ఇది తెలవాలంటే ప్రైమ్ నెంబర్ చూసుకోండి, 1 to 100 ప్రైమ్ నెంబర్స్, 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వస్తే ఈ క్వశ్చన్ చేయడం ఈజీ. ఓకే, చూసుకోండి. నెక్స్ట్, షాంఘై సదస్సు 2025 ఆతిథ్యం ఉన్న దేశం ఏది? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ 2025? సో ఫస్ట్ దీని హిస్టరీ చెప్తాం. షాంఘై SCO ఎప్పుడు ఏర్పడ్డది? ఇది SCO అనేది 2001లో ఏర్పడ్డది ఫ్రెండ్స్. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోండి. సో మరి 2001లో చేరిన దేశాలు ఏదేంటి అంటే చైనా ఉంది అప్పుడు, అదేవిధంగా కజకిస్తాన్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, అదేవిధంగా తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఎన్ని మొత్తం? 1 2 3 4 5 6 ఉండే అప్పుడు, కొత్తగా 4 చేరినాయి. మొత్తం ఎన్నంటే 10 ఉన్నాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, అది కూడా ఇంపార్టెంటే. టోటల్ 10 ఉన్నాయి, 2001లో చేరింది. సో 10లో ఇంకా 4 అయింది, మిగతా ఏంటంటే 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ చేరుతాయి ఫ్రెండ్స్, ఇండియా అండ్ పాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఎప్పుడు చేరిందని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు, 2017లో, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2023లో ఇరాన్ చేరింది, అదేవిధంగా 2024లో బెలారస్. రీసెంట్గా చేరిన దేశం ఏంటంటే బెలారస్. 23లో ఇరాన్, ఇండియా, పాకిస్తాన్ 2017లో చేరింది, మొత్తం 10 దేశాలు. మరి 2025కి ఆతిథ్యం ఉన్న నగరం ఏమైందంటే దేశం చైనా. సో దీనికి ఇంపార్టెంట్ ఎందుకంటే మోడీ ఆ గాల్వాన్ అటాక్ తర్వాత ఫస్ట్ టైం అక్కడ చైనాకి పర్యటిస్తున్నాడు. సో కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, మొట్టమొదటి బిమ్టెక్ సంగీతోత్సవం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ది ఫస్ట్ బిమ్టెక్ మ్యూజికల్ ఫెస్టివల్ హెల్డ్? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 బంగ్లాదేశ్, ఆప్షన్ 4 భూటాన్. ఇక వీటి సభ్య దేశాలు కూడా గుర్తుంచుకోండి, అదేవిధంగా ఎప్పుడు చేరిందని కూడా తెలుసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఆప్షన్ 1 ఇండియా, న్యూఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్, మొట్టమొదటి బిమ్స్టెక్ సంగీతోత్సవం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇది కాబట్టి. ఓకే, థీమ్ కూడా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్, కామెంట్ యువర్ ఆన్సర్. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, అందుకే ఇస్తున్నాను. ఉచిత న్యాయ సహాయంకు సంబంధించిన ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్రీ లీగల్ యాడ్? ఆప్షన్ 1 ఆర్టికల్ 39A, ఆర్టికల్ 39B, ఆప్షన్ 3 ఆర్టికల్ 39C, ఆప్షన్ 4 ఆర్టికల్ 39D. ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ తెలియజేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
డైలీ అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.